ఇలాంటి గుర్ర మెదలు వేసుకుని ఎలా వచ్చేస్తారా? ప్రవీణ్ పగడాల తాగి చనిపోయాడు, 3 సార్లు తాగాడు. మరి వైఫ్ని వారం దాని గురించి ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. అవి ఎందుకు పర్సనల్ విషయాలు మనం ఎందుకు డిస్క్లోజ్ చేయాలి? ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఫేషియల్ మ్యాచెస్ అన్ని మనకు డిపార్ట్మెంట్కి ఎంత ధైర్యం ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్ రిపోర్ట్ ఇస్తారు. ఇక నేను ఆ ఆధార సభ విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. 5-6 రోజుల పాటు అడుక్కు సచ్చావు కదా జనాల మీద, ఈ గొర్రెలన్నీ వేసేసే కదా. చంపుతారని భయమా, అరెస్ట్ చేస్తారని భయమా? అలాంటి బతుక ఆడంగి బతుకుతూ సేవకుడు. అందరికీ జై శ్రీరామ్ మిత్రులారా, నేను మీ కేడియర్ జై కృష్ణ ధర్మరక్షణ. ప్రవీణ్ పగడాల మ్యాటర్ క్లోజ్. క్లియర్ కట్గా ప్రవీణ్ పగడాల ఏదైతే మ్యాటర్ ఉందో అది పూర్తిగా 100% క్లోజ్ అయిపోయినట్టే. ఎందుకంటే నిన్న ఐజీ అశోక్ గారు చాలా అద్భుతమైనటువంటి వివరణ. నిజంగా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఏ కేసు అయినా పెద్ద కేసుల్లో ఇంత వివరణ, ఇంత పారదర్శకమైనటువంటి దర్యాప్తు, ఇంత కష్టం డిపార్ట్మెంట్ వారిని మనం చూడాల. సుమారు 500 కెమెరాలను పరిశీలించి ప్రవీణ్ పగడాల తన ఇంటి దగ్గర నుంచి ఏదో 11 గంటలకి సిల్లర్ ఎప్పుడైతే బయలుదేరాడో అక్కడి నుంచి చనిపోయే ముందు కనీసం 10 నిమిషాల ముందు వరకు కూడా ప్రతి సీసీ కెమెరాని కూడా అబ్జర్వ్ చేసి దర్యాప్తు చేసి ఆ ఫుటేజ్ తీసుకొని సుమారు 40 నుంచి 45 కెమెరాల్లో మన ఎవరైతే ప్రవీణ్ పగడాలు ఉన్నాడో అతన్ని గుర్తించారు. గుర్తించడంతో పాటు అతను ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఎప్పుడు ఏ సమయంలో ఎక్కడ ఉన్నాడు, ఫోన్ కాల్స్ ఎవరెవరికి చేశాడు, ఏ సమయంలో చేశాడు, యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎన్ని చేశాడు, ఎక్కడ చేశాడు, ఏమి కొన్నాడు, అలాగే వాళ్ళ భార్యతో విజయవాడ దాటుతున్న సమయంలో ఫోన్ చేసి ఏం మాట్లాడాడు క్లియర్ కట్గా ఉన్నాయండి. సుమారు 92 మందిని ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేసి వాళ్ళు చెప్పింది నిజమని నిర్ధారించుకొని ఇవన్నీ సాక్ష్యాలతో ముందుకు వచ్చారండి. దాంతోపాటు ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ప్రవీణ్ పగడాల మద్యం సేవించాడు, ఆయన లివర్ వాటిలో కూడా ఆయన బాడీలో మద్యం సేవించినట్టుగా ఉంది. ఆ మద్యం సేవించింది కూడా ఏదో ఒక్కసారి ఆ రోజే సేవించాడు, లేకుంటే ఆ పూటకో ఆ క్షణానికో తన నోట్లో పోసారని కాకుండా అతనికి మద్యం అలవాటు ఉంది. అతను మద్యం సేవించడానికి అలవాటు పడ్డాడు, కానీ బయటకు తెలియకుండా కవర్ చేసుకున్నాడు. చాలా నీట్గా జాగ్రత్తగా చేసుకున్నాడు, బయటకు తెలియకుండా చేసుకున్నాడు. కానీ ఈ విషయం వాళ్ళ భార్యకు కూడా తెలుసు. ఏంటంటే ప్రవీణ్ పగడాల భార్యకు కూడా తెలుసు. ఎందుకు అంటే నిన్న అశోక్ గారు, ఎవరైతే మన ఐజీ అశోక్ గారు ఉన్నారో, ఆయన ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాడు ఒకసారి వినండి. చేశారండి అందరూ వారి వైఫ్ని వారం దాని గురించి ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. అవి ఎందుకు పర్సనల్ విషయాలు మనం ఎందుకు డిస్క్లోజ్ చేయాలి? ఇప్పుడు లెట్ ఇస్ మెయింటైన్ ద డిగ్నిటీ. సో దర్యాప్తు మీద వారు ఇంతవరకు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదండి. మొన్న కూడా మీకు అందరికీ తెలిసి వచ్చారు, వారు పోలీసు మీద భరోసా ఉంది వారికి. ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ కూడా వారికి తెలియజేస్తారు. విన్నారు కదండి, మద్యం సేవిస్తున్నట్టు వాళ్ళ భార్యని అడిగారా, ఆ భార్య కన్ఫర్మ్ చేశారా అని చెప్పి అడిగితే అవన్నీ పర్సనల్ విషయాలండి, మనం ఎందుకు బయట పెట్టాలి, కొంచెం హుందాగా ప్రవర్తిద్దాం, వాళ్ళ ఫ్యామిలీకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, వాళ్ళ పరుగు పోతుంది కదా అన్నట్టుగా ఆయన మాట్లాడారు. కానీ ఆయన ఇంటెన్షన్, ఆయన చెప్పదలుచుకున్నది, దాయాలనుకున్నది క్లియర్ కట్గా సామాన్యులకి అందరికీ అర్థమైంది. కంటును ఆయన తాగే వ్యక్తి, కానీ బయటకు నటించాడు. ఆయన ఒక పాస్టర్గానో, ఒక క్రైస్తవ సమాజానికి ఒక మోటివేషన్ స్పీకర్గానో ఉన్నాడు కనుక మద్యం సేవించొద్దు, మద్యం తాగించడం నేరం, మద్యం తాగడం నేరం, ఆ భగవంతుడు మిమ్మల్ని క్షమించడు అని నేను మద్యం తాగేటోడిని, నేను మర్డరిస్ట్ని, నేను డ్రగ్గిస్ట్ని అని చెప్పినటువంటి వ్యక్తిని ఆ దేవుడి దయ వల్ల నేను మారాను, దేవుడిని నమ్ముకున్న తర్వాత నేను మొత్తం మారిపోయాను, మొత్తం అన్ని అలవాట్లు వదిలేశాను అని 100 సందర్భాల్లో ఊకదంపుడు ప్రసంగాలు చేసినటువంటి వ్యక్తి మద్యం సేవించాడు, తనకి అలవాటు ఉంది, పైగా తాగేది కూడా చాలా దారుణంగా తాగుతాడు, సాయంత్రం అయితే చాలు ఇతనికి ఇదే పని అని ఎలా చెప్పగలుగుతారు ఏ డిపార్ట్మెంట్ సోదరులైనా? ఎందుకంటే ఇది యావత్ క్రైస్తవ సమాజానికి పరువు పోతుంది ఇది. అందుకని డిపార్ట్మెంట్ వారు పూర్తిగా బయటకు చెప్పాల. కానీ ఇంతవరకు కూడా ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఈ వెధవలందరూ చేసినటువంటి అడావిడి. ఆయన చనిపోయినప్పుడు అది యాక్సిడెంట్ అని నిర్ధారించేశారు. ఎవరు? డిపార్ట్మెంట్ వారు నిర్ధారించేశారు సీన్ అంతా చూసుకొని.
ఎంక్వైరీ చేసి సీసీ ఫుటేజ్ అంతా చూసుకుని నిర్ధారించారు. కానీ వీళ్ళు లేదు మాకు ప్రవీణ్ పగడాలు చంపేశాడు, మీరు దీని మీద ఎంక్వైరీ చేయాలి అది ఇదంటే దాన్ని మిస్టీరియస్ కేసుగా తీసుకొని దర్యాప్తు బృందాలు సీసీ కెమెరాని అడవిని సుమారు ఒక 200 మంది డిపార్ట్మెంట్ సోదరులకి పనిపెట్టాడు. సరే పనిపెట్టారు. ఆఖరికి పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు కూడా వీడియో ఫుటేజ్ ద్వారా అది రికార్డ్ చేయడంతో పాటు ఎవరైతే బాధితుడు ఉన్నాడో, ఎవరైతే చనిపోయినటువంటి ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులు, అతనికి ఎంతో నమ్మకమైన వాళ్ళు, విశ్వాసపాత్రులు కూడా ఆ పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారు. ఇంకెంతకంటే సాక్ష్యాలు ఏం కావాలండి? ఇంత జెన్యున్గా దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసి ఇతను తాగి చనిపోయాడు, యాక్సిడెంట్లో చనిపోయాడు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం ద్వారా, అది కూడా ఎక్కువగా చేయడం ద్వారా ఇతను చనిపోయాడని చెప్పారు. ఇంకొక విషయం, ఈయన ఎక్కడెక్కడ కొన్నారు, ఏమేం కొన్నారు అని చెప్పి ఒకసారి ఐజీ గారు చెప్పిన మాటలు వినండి. ఇవన్నీ రెడీమేడ్ బాటిల్స్ అండి. అంటే అప్రాక్సిమేట్గా 950 రూపీస్ కొన్నారు. బుడ్వైజర్ మ్యాగ్నమ్ బీర్స్ 2, బాకాడి జిన్, జైసాల్మర్ జిన్ ఒకటి కొన్నారు. ఎక్కడ సవేరా లిక్కర్ మార్ట్లో కొన్నారండి. దెన్ శ్రీ ఆదిత్య వైన్స్ కోదాడలో బుడ్వైజర్ మ్యాగ్నమ్ బీర్స్ 2, రాయల్ ఛాలెంజ్ విస్కీ ఒకటి తీసుకున్నారు. నెక్స్ట్ నిపుణ్ టానిక్ వైన్స్లో బెకాడి జిన్ ఒకటి తీసుకున్నారు. మనం టెక్నికల్ అనాలిసిస్ చెప్పాం కదండి. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఆ గైట్, వారు నడుస్తున్న వ్యక్తి, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఫేషియల్ మ్యాచెస్ అన్నీ మనకు మ్యాచ్ అయినట్టుగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. క్లియర్గా టెక్నికల్గా వచ్చింది. విన్నారు కదండి. ఆయన హైదరాబాద్ సమీపంలో ఒకసారి, కోదాడ సమీపంలో ఒకసారి, ఏదో ఏలూరు సంథింగ్ సమీపంలో ఒకసారి కొన్నాడు. ఈయన 3 సార్లు కొన్నాడు, తాగాడు. మధ్యలో ఆగి తాగాడా, లేకుంటే ఎవరైనా ఫ్రెండ్స్ని పిలిపించుకొని, ఎందుకంటే మందు తాగే వాళ్ళు ఎలా తాగుతారు, వీళ్ళు అడిగే డౌట్ ఏంటంటే కొన్నట్టు ఉంది కానీ తాగినట్టు ఉందా అంటారు. ఎలా సాధ్యం అండి? ఇప్పుడు కొన్నట్టు ప్రూఫ్ చూపిస్తాము. ఈయన యూపీఏ చేసాడు కాబట్టి వైన్ షాప్లో సీసీ కెమెరా ఉంది కాబట్టి బయటపడింది. తాగింది ఎక్కడ తాగుతాడు? సీసీ కెమెరా ఉన్న దగ్గర, లేకపోతే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి తాగుతాడా? హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళే దారిలో సుమారు సిటీస్ మధ్యలో, ప్రతి సిటీ మధ్యలో కొంత స్పేస్ వస్తుంది, కొంత జంగిల్ లాగా, పొలాలు, చెట్లు అన్నీ వస్తాయి, రోడ్డు వెడపలే కనబడతాయి కదా. ఎక్కడైనా ఆగితే అక్కడ సీసీ కెమెరా ఉంటుందా? కనీసం అడిగేదానికి కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కదండి. సీసీ కెమెరా ఉన్న దగ్గర తాగుతాడు ఎవడైనా? తాగాడు, తూగాడు, పడ్డాడు, యాక్సిడెంట్లు అయ్యాయి. ఆఖరికి బంకులో అతను హ్యాండిల్ అనుకొని ఏది పెట్రోల్ కొట్టేటువంటి ఆ హ్యాండిల్ని పట్టుకొని ఊపేస్తున్నాడు. గొల్లపూడి దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ చూడు, వారు ఏది పట్టుకున్నారో చూడండి, వెహికల్ హ్యాండిల్ అని చెప్పేసి. అంటే వీళ్ళందరూ చెప్పిన సాక్ష్యాలేగా. వాసన వస్తుంది, ఊగుతున్నాడు, తేడాగా ఉన్నాడు, పడిపోయాడు, లెగిచాడు, ఇవన్నీ కూడా ఇన్ని సాక్ష్యాలు చూపించిన తర్వాత కూడా ఇంకెలా దీన్ని తప్పుదారి పట్టిస్తారు? సరే, ఇంకొక విషయం, ఎవరైతే ప్రవీణ్ పగడాలు ఉన్నారో, ఈ ప్రవీణ్ పగడాల 13వ తారీఖు ఏంటండి, ప్రవీణ్ పగడాల అదే రాజమండ్రికి 13వ తారీఖు కూడా వెళ్ళాడు. అంటే యాక్సిడెంట్ జరగకముందు 13వ తారీఖు కూడా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు కూడా ఒక యూపీఐ ట్రాన్స్లేషన్ చేశాడు. అప్పుడు కూడా మద్యం కొన్నాడు. ఏంటి? అప్పుడు కూడా మద్యం కొన్నాడు, మద్యం తాగి వెళ్ళాడు అని పక్కా రిపోర్ట్స్ పోలీసు వారి దగ్గర ఉన్నాయి. అది కూడా ఐజీ గారే చెప్పారు. ఒకసారి చూడండి. కొత్తగా ఆల్కహాల్ తీసుకుంటే అది వారికి ఎక్కువ మత్తు కలగచ్చు. కానీ అందుకే మీకు హిస్టరీ చెప్పాను. లాస్ట్ మార్చిలో కూడా వారు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు 2 సార్లు వైన్ షాప్కి వెళ్ళి వారు లిక్కర్ తీసుకున్నారు. అంటే వారికి ఇదివరకు కూడా అలవాటు ఉంది అని చెప్పేసి మనకు క్లియర్గా ఇండికేషన్ తెలుస్తాం. కాబట్టి ఆటోమేటిక్గా కొంత వారికి రెసిస్టెన్స్ కూడా డెవలప్ అయి ఉండొచ్చు. లిక్కర్ కన్జంప్షన్ చేసినా కూడా కంట్రోల్ చేసుకొని డ్రైవ్ చేసే ఉండొచ్చు. కానీ ఆ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే 3 times ఈ కన్స్యూమ్డ్ లిక్కర్ అకార్డింగ్ టు ద ఎవిడెన్స్. అందువల్ల ఎక్కువసేపు జర్నీ చేయడం, ఆ రోజు ఎండ ఉండడము. విన్నారు కదా. ఇంకా ఇంత పారదర్శకంగా జెన్యున్గా జరిగినటువంటి రిపోర్ట్స్ మీద కూడా కొంతమంది వెధవలు, వీడెవడు అభినయ్ దర్శన్ ఏదో పేరు, ఈ కొత్త క్యాండిడేట్ ఈ మధ్యనే చూస్తున్నామండి, వాడు ఏం మాట్లాడుతున్నాడు, ఎంత రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. ప్రవీణ్ పగడాల గారు తాగి చచ్చిపోయారు అని రిపోర్ట్ ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ డిపార్ట్మెంట్కి ఎంత ధైర్యం ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్ రిపోర్ట్ ఇస్తారు. ప్రవీణ్ పగడాల గారిని చరిత్రలో ఒక తాగుబోతుగా చిత్రీకరించాలని, భౌతికంగా మనిషిని చంపి, మానసికంగా కూడా మనిషిని చంపి, క్రైస్తవుల హృదయాల్లో నుంచి ఆయన పూర్తిగా చెరిపేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నది గవర్నమెంట్, ప్రభుత్వం వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు. క్రైస్తవుల
ఎవ్వరు కూడా క్రైస్తవులు చావచచ్చిన క్రైస్తవులు ఎంతవరకు బతికారు. ఇప్పుడు కనుక మీరు రోషంతో లేవకపోతే, ఇఫ్ యూ కాంట్ రైజ్ అప్ యువర్ వాయిస్ టుడే యూ విల్ బీ కిల్డ్. మీరు చచ్చిపోతారు, చంపబడతారు, చచ్చిన వాళ్ళగా బ్రతకాల్సి వస్తుంది. నోరు తెరవండి, లేవండి, రైజ్ అప్ రైజ్ అప్ రైజ్ అప్ రైజ్ అప్. అందరు లేవండి, గొప్పగా క్రైస్తవుల సత్తాన్ని చాటి చెప్దాం. ఎంత ధైర్యంగా ఒక సేవకుణ్ణి చూశారు కదా, పోలీసు వారికి ఎంత ధైర్యం, తాగుతున్నాడని చెప్పడానికి. ధైర్యం ఏంట్రా, ఉన్నదున్నట్టు చెప్తుంటే రిపోర్ట్స్తో సుమారు 20-30 మంది డాక్టర్సు, 200 మంది డిపార్ట్మెంట్ వారు, ఇంకా ఎంతో మంది క్లియర్ కట్టగా హైదరాబాద్ ల్యాబ్స్లో పరిశీలించి సీసీ కెమెరాలో ఉన్నదని ఆయన నిర్ధారించుకొని టైమింగు, ట్రాకింగు, ఫోన్ మాట్లాడిన కాల్, వాయిస్ అన్నీ కూడా సెట్ అవుతుంటే నువ్వు ఎవడరా చెప్పడానికి? అసలు చెప్పాగా ఎందుకు రెచ్చగొడుతున్నావు? ఇలాంటి వాడిని ఏరేగిపోతే ఏమవుతుందంటే అండి, సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి వీడు ఒక కారణం అవుతాడు ఖచ్చితంగా. ఎందుకు వీళ్ళందరూ ఎంతగా రెచ్చగొడుతున్నారంటే సింపుల్గా చెప్పనా మీకు ఒక లాజిక్. వీడు చూడండి పందిగాడిని. ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆదరణ సభ విషయంలో మీరు పంపించిన సహాయం 96,550 రూపాయలు. ఒక్క రోజులో మీరు పంపించినది. చూశారు కదా, ప్రవీణ్ పగడాల ఆదరణ సభ అని చెప్పి ఒకటి ప్లాన్ చేశారు. దానికోసం ఎవడికి నచ్చినట్టు వాడు దండుకున్నాడు. ఎవరికి నచ్చినట్టు, నేను ఆదరణ సభకి నేను వెళ్తున్నాను, ప్రవీణ్ పగడాలకి ఏదో పొడి చేస్తున్నాను, వాళ్ళ కుటుంబానికి నేను ఏదో సాయం చేసేస్తున్నాను, వాళ్ళ కుటుంబానికి లక్షల రూపాయలు ఇచ్చేస్తున్నాను, లేకుంటే మీరు ఇచ్చిన డబ్బంతా వాళ్ళకి ఇస్తాను అన్నట్టుగా వాళ్ళ చర్చిల్లో, కూటముల్లో, వీడియోల్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి డబ్బులు అడుక్కొని లక్షలు దండేశారండి. ఎవడు ఒకటి కాదు, 30 మంది పాస్టర్లు ఇంతే చేశారు. ఏదో క్రైస్తవానికి నష్టం జరిగిపోతుంది, మమ్మల్ని కూడా చంపేస్తారు, రండి మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి అడిగారు. తర్వాత ఏం మాట్లాడాడు తెలుసా? ఒకసారి వినండి. 10వ తేదీ జరగబోయే ఆదరణ సభ వాయిదా పడింది. అంటే ఇక నేను ఆ ఆదరణ సభ విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. ఈ చెప్పాగాడు చూసారు ఎలా మాట మార్చేసాడు, మడం తిప్పేశాడు. ఆదరణ సభ క్యాన్సిల్ అయిందంట. అందులో ఇంకా ఈడు ఇన్వాల్వ్ తెలుసుకోలేదంట, అసలు దాంట్లో ఇంకా ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదంట. పెట్టిన మొదటి రోజుకే నీకు 1,00,000 రూపాయల దాకా వచ్చిందే. 5-6 రోజుల పాటు అడుక్కు సచ్చావు కదా జనాల మీద, ఈ గొర్రెలన్నీ వేసేసాయి కదా నీకు. మరి సడన్గా క్యాన్సిల్ అయింది అని చెప్పి అన్నావా? ఓకే, మరి డబ్బంతా ఎడిపోయిందిరా. ఈ డబ్బంతా ఏం చేసేవారా? వాళ్ళ కుటుంబానికి ఇచ్చేవా, లేకుంటే నీకు సాయం చేసిన వాళ్ళందరికీ రిటర్న్ కొట్టావా? అవి కూడా రాయి, చూపించు, వాళ్ళ చేత సాక్ష్యం ఇప్పించు. సిగ్గులేదురా ఒక మనిషి శవం మీద పట్టుకొని అడుక్కు తినడానికి? అది దర్శనగాడేమో వాడిది ఇదే గొడవ, డబ్బులు, ఫోన్పే, అకౌంట్ నెంబర్. ఎందుకురా మీరు నిజంగానే మీరు అంతగా చేయాలనుకుంటున్నారు, సాటి మీ పాస్టర్కి అవమానం, అన్యాయం జరిగింది, మీకెందుకురా డబ్బులు? ఇస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలి కదరా. మీరు చేసిన విధవ పనుల వల్ల అచ్చా అనడం ద్వారా ఏమేం తెలుసా? హత్య అనడం ద్వారా ఆయనకు వచ్చేటువంటి యాక్సిడెంట్ బీమాలు ఉంటాయి కదా, LIC యాక్సిడెంట్ బీమాలు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా సంకనాగిపోయినాయి. వాళ్ళ కుటుంబానికి రావాల్సినటువంటి డబ్బు ప్రభుత్వం నుంచి, LICల నుంచి, బీమాల నుంచి మొత్తం ఆగిపోయింది. ఆ విషయం వాళ్ళ భార్యకి, వాళ్ళ తమ్ముడికి తెలిసి బయటకు వచ్చి లబ్బోదీపం మొత్తుకున్నారు. అయ్యా మీరు ఎందుకు చెడదొబ్బుతున్నారు, పిల్లలు ఉన్నారా, డబ్బులు పనిచేస్తాయి, మొత్తం మీ వెధవలందరూ కలిసి మమ్మల్ని నాశనం చేశారని అనలేక అన్నారు. వాళ్ళ వీడియోలు చూడండి, మీకు అర్థమైపోతుంది. మమ్మల్ని కెలకద్దు, పోలీసుల మీద మాకు నమ్మకం ఉంది, దర్యాప్తు చేస్తున్నాం అని చెప్పారు. మంచిగా చేస్తున్నారు వాళ్ళే చెప్పారు. వాళ్ళు చెప్పినప్పుడు ఏలకమంటే ఏంటి? సరే, ఇంకో విషయం ఏంటంటే ఈ వెధవలు చేసినటువంటి పని వల్ల ప్రవీణ్ పగడాల చనిపోతే కొంచెం గౌరవప్రదంగా ఉండేది. ఒక విగ్రహం కట్టుకునేవారు, 4 పాటలు రాసుకునేవారు, అతన్ని ఏదో ఒక దేవుడిగా క్రియేట్ చేసి ఏదో బాధలు పడేవాళ్ళు. ఆ చర్చ్ ఇంకా డెవలప్ అయ్యేది, ఇంకో కొన్ని వేల మందిని మతం మార్చడానికి కూడా అవకాశం ఉండేది వీళ్ళందరికీ. వీళ్ళు ఎప్పుడైతే ఓవరాక్షన్ చేశారో, ప్రవీణ్ పగడాల మందు తాగే వ్యక్తి, అతను ప్రభుత్వాన్ని కానీ చట్టాలను కానీ ఏమాత్రం గౌరవించకుండా లైట్ పోయినా అర్ధరాత్రి స్పీడ్గా వెళ్ళాడు, తాగి డ్రైవ్ చేశాడు, ఫోన్పే ట్రాన్స్లేషన్ చేశాడు, 3 సార్లు యాక్సిడెంట్ అయ్యి బయటపడ్డాడు. వాళ్ళ భార్యకు కూడా తెలుసు ఎప్పుడు తాగే వ్యక్తే, పైగా అక్కడెక్కడో చర్చ్ కడతాకి ప్లాన్ చేస్తే అది కూడా సంకనాగిపోయింది. ఈ డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి? మొత్తం లాగుతారు. ఇప్పుడు కూపి అంతా లాగుతారు. ఎంత డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఏం పని చేస్తున్నారు, ఏం జాబ్ చేస్తున్నారు, ఎక్కడి నుండి వస్తున్నాయి, ఏ విదేశీ ఫండింగ్ వస్తుంది ఇక్కడికి, దేని మీద వస్తుంది, మొత్తం లాగుతారు. ఇప్పుడు వాళ్ళ పరువే కాదు, వాళ్ళ ఫైనాన్స్ని కూడా దెబ్బతిన్నదిగా. ఇప్పుడు అంతా చేసింది ఇదే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా వీళ్ళు అడుక్కు తినే బ్యాచ్ అంతా వీళ్ళకి దశంభాగాలకు అలవాటు అయిపోయి ఏ శవం దొరుకుతుందో దాని మీద వ్యాపారం చేసేద్దాం, రాజకీయం చేసేద్దాం అని చెప్పి ఎదురు చూస్తారు.
ఇది ఎన్టీవీ వాడు పెట్టాడు. ఈ టీవీ వాళ్ళు పెట్టండి, ఈ టీవీ ఛానల్స్ మీద కూడా పెట్టండి, కేసులు పెట్టండి. వాళ్ళు అబద్ధం చెప్పారు, ఐజీ గారు చెప్పారు కదా, వాళ్ళ మీద ఐజీ గారి మీద కేసు పెట్టండి, ఆయన అబద్ధం చెప్పాడని చెప్పండి. ఏదైతే ఫోరెన్సిక్స్ చేసినటువంటి ఉన్నారు కదా వాళ్ళ మీద పెట్టండి, పోస్ట్ మార్టం చేసిన డాక్టర్స్ ఉన్నారు కదా వాళ్ళ మీద పెట్టండిగా. వాళ్ళ భార్య ఉన్న వాళ్ళ తమ్ముడి మీద కూడా కేసు పెట్టండి, వాళ్ళ మీద కూడా తిట్టండి ఇష్టాసరంగా. వాళ్ళ భార్యని తమ్ముడిని కూడా తిట్టండి. సిగ్గులేదురా వెదవల్లారా? వీడేం మాట్లాడు ఒకసారి వినండి. ఆయన తాగుడు అనేటువంటి ముద్ర ఆయన మీద వేసి తాగుబోతు ముద్ర వేస్తుంటే కుటుంబీకులు ఎలా ఉంటున్నారు సార్, ఎలా తింటున్నారు సార్, నాకు అర్థం కావట్లేదు. ప్రవీణ్ పగడాల గారి భార్య అంటే ఆవిడ ఒక స్త్రీ, పక్కన పెట్టండి. మిగతా కుటుంబీకులు ఉంటారు కదా, అన్ననో తమ్ముడో పెద్దనానో చిన్నానో బాబాయో మామో ఎవడో ఒకటి ఉంటాడు కదా, బయటకు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు మీరు? ప్రవీణ్ పగడాల గారి మీద ఆ తాగుబోతు ముద్ర వేస్తుంటే గవర్నమెంట్ ఎందుకు నోటికి స్టేబుల్ అంటించుకున్నారు, ఎందుకు స్టిక్కర్లు వేసుకుని నోటిని కట్టేసుకున్నారు? భయమా? చంపుతారని భయమా? అరెస్ట్ చేస్తారని భయమా? అలాంటి బతుక ఆడంగి బతుకుతూ సేవకుడి మీద తాగుబోతు ముద్ర వేస్తే చూస్తూ ఊరుకుంటారా? ఏంట్రా అంత నోటు దోల? ఏంట్రా మీకు ఏంటంత నోటు దోల? ఈ అభినయ్ దర్శన్, ఈ బచ్చాగాడి చెప్పాగాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తిట్టేస్తున్నాడు. ఏం చేస్తున్నారా, ఏం పీకుతున్నారా అని తిడుతున్నాడు వీడు. వాళ్ళకి తెలుసురా ఏం చేస్తున్నారో. వాళ్ళ పరువు పోయింది, వాళ్ళ మర్యాద పోయింది, తలెత్తుకోలేకుంటున్నారు. ఇప్పుడు తాగి చచ్చిపోయాడు నీ మొగుడు అని చెప్తుంటే ఏ భార్యకైనా బాధ కనిపించదా? వాళ్ళు ఇప్పటికే బాధల్లో ఉంటే ఆ రిపోర్ట్ అంతా నిజమని వాళ్ళకి తెలుసు. మీకు దమ్ముంటే ఎవరే సవాల్ విసురుతుందంటారా మీకు దమ్ముంటే వాళ్ళ భార్య చేత డిపార్ట్మెంట్ వారు ఎదురుగుంటా, మా భర్త తాగడు, ఎప్పుడూ తాగలేదు, యేసుని నమ్ముకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా భర్త తాగలేదు, లేదా వారానికి ఒకసారి తాగుతాడని అనిపించండి. వారానికి ఒకసారి మా భర్త తాగుతాడు, మధ్యలో తాగడని అనిపించండి. సవాల్ విసురుతున్నారా? ₹1,00,000 నేను ఇస్తా. ఎవడైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తాడు, ఈ పాస్టర్ గారు రెచ్చిపోయి మర్డర్ అని అంటున్నారో వీడికి ఎవరికైనా సవాల్ విసురుతున్నాను నేను. వాళ్ళ భార్యని తీసుకొచ్చి, వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చి డిపార్ట్మెంట్ వాళ్ళు ముందు ఆ ఫోరెన్సిక్స్ ఏదైతే డాక్టర్స్ ఏదైతే చెప్పారో పోస్ట్ మార్టం, ఆ ఇద్దరిని పెట్టి నా భర్త తాగడు అని ఒక స్టేట్మెంట్ ఇప్పించండి. రా. వాళ్ళ భార్యకు తెలుసురా, డిపార్ట్మెంట్ వారికి తెలుసు, కానీ క్రైస్తవ సమాజం పరువు పోతుంది. వీళ్ళందరూ తాగుబోతులు అని ముద్ర సమాజంలో పడుతుంది అని డిపార్ట్మెంట్ వారు హుందాగా ప్రవర్తిస్తే దాన్ని కూడా బయట పెట్టే వరకు ఆగేటట్లేరుగా మీరు. ఇప్పుడు అది కూడా వచ్చేస్తుంది, చెప్పుతో కొట్టినట్టు అయిపోద్ది మీకు. ఇప్పటికే నేను ఒక సవాల్ విసురుతున్నాను, మరొక సవాల్. నేను చెప్పేటువంటి 10 మంది పాస్టర్లు రండి, 10 మంది పాస్టర్లు వచ్చి ఆ టెస్ట్ చేయించుకోండి. ఎవరు ఏంటనేది అర్థమైపోతుంది సమాజానికి. పొద్దున్నేమో నీతి కౌరులా, సాయంత్రం దూరితేనేమో ఇలాంటి క్లబ్బులు మందు మాస్కులు వేసుకొని హెల్మెట్లు పెట్టుకొని ఎవరికి కనబడకుండా కనీసం మాట్లాడితే వాసన వస్తుందని చెప్పి బిల్డప్లు ఇచ్చుకుంటూ ఎవరిని మోసం చేస్తున్నారు? ఇంత పచ్చి తాగుబోతులు, ఇంత అబద్ధాలు మాట్లాడేటోళ్ళు రోడ్డు మీదకి వస్తే ఇంత పచ్చి తాగుబోతులు, అబద్ధాలు చెప్పేటోళ్ళు, మోసం చేసేటోళ్ళు, ప్రజల దగ్గర డబ్బు తినేటోళ్ళు రోడ్డు మీదకి వస్తే చాలు, మైకు దొరికితే చాలు అడ్డమైన బూతులన్నీ మాట్లాడేటోళ్ళు మీరు దైవ సేవకులా, మీరు పాస్టర్లా? ఏ రకంగా చెల్లుతుంది? రండి టెస్ట్ చేయించుకోండి. 2 నెలల క్రితం మీరు తాగినా కూడా బయటపడిపోద్ది. మీ యూపీఐ ట్రాన్స్లేషన్స్ అన్ని చెక్ చేద్దాం, ఎవడు ఎక్కడికి వెళ్ళాడు ఏంటని. సిద్ధమా? సవాల్కి సిద్ధమా? చెప్పగా ఈ వాగే వెధవలందరూ తాగుబోతులే. రోడ్ల మీద వచ్చి వాగే వెధవలందరూ నైట్ వెళ్తే తాగేటోళ్ళే. మళ్ళీ యేసు నన్ను మార్చేసాడని కటింగ్లు దొంగతాడు. ఎప్పుడైనా కూడా ఒక రేపిస్టు, ఒక మర్డరిస్టు, ఒక దొంగ, దోపిడీదారుడు, మోసం చేసేవాడు, మానభంగాలు చేసేవాడు ఒక్కసారిగా సమాజంలో వాడి పరువు గౌరవం పోయినప్పుడు నాకు దేవుడు కనిపించాడు, నేను మొత్తం మారిపోయాను, ఇంకా నా తప్పులన్నీ క్షమించేశాడు, అందుకని రేపటి నుంచి నేను పాస్టర్ అయిపోతున్నాను అంటే నమ్మేస్తున్నారు. వాడిని బొక్కలేసి కుమ్మి ఊరి నుంచి బహిష్కరించవలసిన తప్పులు చేసినటువంటి వెధవలు ఒక్కరోజు రాత్రి కనిపించేశాడు నాకు దేవుడు అని అంటే, అయ్య బాబోయ్ సేవకుడు, యేసు ఎన్నుకున్నటువంటి గొప్ప దైవ సేవకుడు అని వాడిని పాస్టర్ చేస్తున్నారు దెబ్బకే. మీరు చూడండి, 100% మంది పాస్టర్లు దొంగతనాలు, దోపిడీలు, మర్డర్లు, మానభంగాలు చేసిన వాళ్ళు కాదా? వాళ్ళ సాక్ష్యాలు వాళ్ళు చెప్పుకున్నది కదా, వాళ్ళ సాక్ష్యాలు వాళ్ళే చెప్పుకున్న వీడియోస్ ఉన్నాయిగా. ఎలాగండి ఒక రోజులో మారిపోతాడు? ఎలాగండి మారిపోతాడు? వాడి సమాజంలో గౌరవం పొందడం కోసం, 4 డబ్బులు సంపాదించడం కోసం మారుతున్నాడని గమనించకపోతే ఎలాగా? అందరూ నేను నమ్మేస్తారు అలాగా?
ఇప్పుడు 1000 మందిలో ఒకడికి ఎలాంటి పశ్చాత్తాపం కలిగిందంటే ఓకే, పాస్టర్లో 100 మందిలో ఒక్కడికి నిజంగా అలా జరిగిందంటే ఓకే, నమ్మచ్చు. ప్రతి పాస్టర్ కూడా 10 నిమిషాల్లో, అరగంటలో, రోజులోనే, 24 గంటల్లోనే దేవుడు కనిపించేశాడు, వీడు మారిపోయాడు. అవ్వా, అసలు ఏమైనా అర్థం ఉందండి దీంట్లో? ఒకసారి ఆలోచించుకోండి మిత్రులారా. క్రైస్తవ సమాజమా ఒకసారి ఆలోచించుకోండి, యావత్ హిందూ సమాజమా, ప్రజలారా ఒకసారి అర్థం చేసుకోండి. వీళ్ళు ఎంతగా వక్రీకరణ చేస్తున్నారు. డైరెక్ట్గా డిపార్ట్మెంట్ వారు చెప్పిన ఇంకా హత్య అంటున్నారు. ఈ గొర్రెలు ఎంత దారుణంగా ఆలోచిస్తున్నారో, ఎంత దారుణంగా దిగజారిపోయారో వీళ్ళ గొర్రెల యొక్క బుర్ర అనేది ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూపిస్తా చూడండి. సో అదేనమాట, నేను ఒక పాయింట్ చెప్పాను గుర్తుందండి. ఆయన ఒక 7 అడుగులు గుంటలో పడిపోయా. సో అక్కడ మనకి ఐరన్ రాడ్ ఉండాలండి. ఐరన్ రాడ్ ఉంటే అసలు ప్రవీణ్ పగడాల గారు గుంటలో పడరు. ఆయనకి ముందు లారీ వస్తుంది. లారీ వచ్చేసరికి ఆయన కొంచెం అలా స్లైడ్ అయిపోయాడు, భయపడిపోయాడు అనుకుంటా. వేగంగా లారీ వస్తుంటే వేగమైన లారీని చూసి భయపడిపోయి కొంచెం స్లైడ్ అయ్యి లోపల దూరిపోయాడు. అర్థమవుతుంది. దానికి ఒక ఐరన్ రాడ్ ఉంటే ఈ పాటికి ఆయన చావకపోదును. సో మేబీ వాళ్ళకి డబ్బులు వస్తాయండి. ప్రవీణ్ పగడాల గారికి డబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. చూసారా, ఏమైనా బుర్ర పని చేస్తుందండి వీళ్ళకి అసలు. ఇలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు చూశారు, అది కామెడీ అంటే. ఇలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు చూశారు, అది కామెడీ అంటే. ఇంత బుర్ర తక్కువగా ఆలోచిస్తూ వాళ్ళ ఒక ఆలోచనలు బయటపెట్టేసి సమాజాన్ని భ్రష్టు పట్టించేస్తున్నారు. అసలు వీడికి ఏం తెలుసు? చూడండి ఒకసారి, ఆవిడకి ఏం తెలుసు అసలు? పక్కా గొర్రెలాగా కనబడుతుంది. ఈవిడ ఏమంటుందండి, అక్కడ ఏదో ఇనపతో ఏదో డివైడర్ లాగా కట్టాలంట. అలా కడితే ప్రవీణ్ పగడాలుగా చావకపోదురంట. అంటే ఎక్కడ పడితే అక్కడ హైవే మొత్తం ఇలా ఇనపలో ఇలా ఎవడొచ్చి తాగుతాడు, 70 స్పీడ్లో వస్తాడు, వాడు గుద్దుకొని ఆగాలి, కింద పడిపోకూడదు అని మీకోసం 1000 కోట్లు ఖర్చు పెట్టాలా? 1000 కోట్లు ఖర్చు పెట్టాలి మీరు తాగి డ్రైవ్ చేసి గుద్ది చచ్చిపోవడానికి, సావకుండా ఉండడానికి. ఇంకొక కామెడీ ఏంటో తెలుసా? ఎదురుకుంటే ఏదో లారీ వస్తుందంట, పెద్ద లారీ. దాన్ని చూసి భయపడిపోయి అంత స్పీడ్గా వస్తుంటే ఏం చేయాలో తెలియక వెళ్ళిపోయాడంట, ఆ కిందకి జారిపోయాడంట. బుద్ధుందా? హైవేలో ఈ పక్క వెళ్ళేది ఒకటి ఉంటుంది, ఆ పక్క వెళ్ళేది ఒకటి ఉంటుంది తల్లి. ఈ పక్క ఒకటి, ఆ పక్క ఒకటి వస్తుంది, మధ్యలో పెద్ద డివైడర్ ఉంటుంది. ఏంటి, ఈ పక్క నుంచి ఈ పక్క వెళ్తుంది. వెళ్ళేటోళ్ళు ఇటు నుండి వెళ్తారు, ఎదురుకుంటా మళ్ళీ రావు. అది ఆ పక్క వెళ్ళి ఆ పక్క వెళ్తాయి. ఒక హైవేలో ఎదురుకుంటా వెళ్ళి వస్తున్నట్టు ఇది ఏదో సర్వీస్ రోడ్డు లాగా చెప్తుంది ఏంటి ఇప్పుడు? కొంచెం అయినా బుద్ధి ఉందా అది? సర్వీస్ రోడ్డా? లారీ ఆ పక్క రోడ్లో వెళ్తుంటే స్పీడ్ మీద యువత రోడ్డు కంగారు పడిపోయి గుద్దేతాడా? హైవేలు ఎలా ఉంటాయి కనీసం చూడలేదమ్మా తల్లి నువ్వు? ఇలాంటి గొర్రె మెదలు వేసుకుని ఎలా వచ్చేస్తారా? మళ్ళీ ఒక పాయింట్ తీశాను నేను, ఒక పాయింట్ చెప్పనా? మరి అలా అవుతుంది. ఏంటమ్మా ఇది? నాకు ఎంత నవ్వు వస్తుందో తెలుసా ఇలాంటి వీడియోలన్నీ చూస్తుంటే. గొర్రె 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 కొండ గొర్రె కొండ గొర్రె కొండ గొర్రె అని ఎందుకు అంటున్నారు ప్రజలు అంటే ఇలాంటివి చూసి అనిపించాలనిపిస్తుంది. నిన్న ఐరా మీడియాలో జాన్ బాబుతో ఒక చిన్న డిబేట్ జరిగింది. అసలు మాకు అనుమానాలు ఉన్నాయి, అనుమానాలు మీరు తీర్చండి అని చెప్పి నేను డిబేట్లో కూడా స్పష్టంగా చెప్పా, నీట్గా చెప్పా. జాన్ బాబు గారు మొన్నటి వరకు చంపేశారు, పాదముద్రలు ఉన్నాయి, అయ్యి ఉన్నాయి, ముఖం మీద ఘాట్లు ఉన్నాయి అని చెప్పిన వ్యక్తి, తాగలేదు అని బల్లగుద్ద చెప్పిన వ్యక్తులు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? తాగాడు అనుకుందాం, అంతకుముందు యాక్సిడెంట్ అయ్యాడు అనుకుందాం, ఫోన్పే చేసింది అతనే అనుకుందాం, కానీ పక్కన కర్ర ఎందుకు వచ్చింది అంటున్నారు వీళ్ళు. అంటే సుమారు 200 ప్రశ్నలకి వీళ్ళు వేసిన అనుమానాలకి అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ కర్ర ముక్క మిగిలిందంట, కర్ర. అలాగే వాళ్ళ ఆవిడ తాగారని చెప్పాలి. ఈ రెండు బయట పెట్టేసిన తర్వాత పోనీ వీళ్ళ చెప్పులతో వీళ్ళు కొట్టుకొని తప్పు అయిపోయిందిరా అని అంటారంటే అబ్బాయి గొర్రె అలా ఒప్పుకోదు. ఇంకో కొత్త లాజిక్ తీసేది. వాళ్ళ ఆవిడని కూడా కొనేశారు, వాళ్ళ తమ్ముడిని కొనేశారు, లేదా బెదిరించేశారు. ఈ రకమైన వాదనలు తీసుకొస్తారు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే మర్డర్. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే హత్య కావాలి. వీళ్ళకి హత్య కనబడితేనే వీళ్ళు మరింత రెచ్చిపోవడానికి, దశంభాగాలు దొబ్బడానికి, ప్రభుత్వం మీద నిందలు వేయడానికి వీళ్ళకి పనికొస్తుంది. క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అందుకని వీళ్ళందరినీ బొక్కలేసి నోకాలని చెప్పి ఐజీ గారికి, ఎస్పీ గారికి, డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ వెధవల డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా దారుణంగా తిట్టేస్తున్నారు. ఇంత జెన్యూన్గా ఎక్కడొక్కడ అనుమానం ఉందనుకోండి, మేము అడిగితే అండి ఇది కొంచెం అనుమానాస్పదంగా ఉందండి. అంత క్లియర్ కట్గా 2 వారాల పాటు పని చేసినా కూడా పాపం వాళ్ళని అనుమానించడం ఏంటరా బాబు? ఏమైనా అర్థమవుతుందా మీకు? జపాస్ కొండ కొర్రేసి. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. నేను మీ కేడియర్. ప్రవీణ్ పగడాల తాగి చనిపోయాడు, 3 సార్లు తాగాడు. ఏదైనా సవాల్ దమ్ముంటే వాళ్ళ భార్య చేత మాట్లాడించి నా అత్త తాగడు
అని స్టేట్మెంట్ ఇప్పించి ఆ స్టేట్మెంట్కి పోలీసు వారిని సమాధానం చెప్పమని చెప్పండి. పరువు అంతా వచ్చి రోడ్డు మీద పడుతుంది.